ఒకటి మంత్రివర్గం సంబంధించి 15 మంది ఉన్నారు, కానీ బీసీలు ఇప్పుడు ముగ్గురే ఉన్నారు, అంటే 20% మాత్రమే. ఎస్, నేను అంగీకరిస్తా, ఎస్సీలు 4 ఉన్నారు, మంచి రిప్రజెంటేషన్ ఉంది, కానీ బీసీలకు మీరు 42% అన్నారు. 15 మందిలో ముగ్గురు అంటే 20% కదా. 2 బీసీలకి రావాలని కోరుతా ఉంటే హైకమాండ్ ఒప్పుకుంది కూడా. కానీ ఇటీవల జరిగిన కొత్త డెవలప్మెంట్ ఈ మాదిగ సమాజం మాలా మాదిగలో 2 ఎస్టీకి పోయినాయి. వాస్తవంగా 2 బీసీకి రావాలి, 2 ఎస్సీకి పోయినాయి. కమిటీలో సంతిక్షం. ఇంకా మిగతా ఇతర కార్పొరేషన్స్ కానీ బోర్డ్స్ కానీ వాటిలో కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. విప్పులు ఖాళీ అని విప్పులు కూడా బీసీని అడ్డు చేసే ప్రయత్నం చేస్తాం. ఇటొచ్చి కాంగ్రెస్ వల్లే ఇది సాధ్యమవుతుంది, ఆ దశగా ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి. ఓకే, సో అంటే మంత్రివర్గంలో కాకుండా మిగతా వాటిలో ఇంకా 3 ఖాళీ ఉన్నాయి కదా, ఆ ఖాళీలో కూడా బీసీలకు వచ్చే ప్రయత్నం చేస్తాం. 3 ఖాళీలు ఉన్నాయి, ఇంకా చాలా. అది ఇప్పట్లో అయితే టేకప్ చేయరు, ఇంకా 6 నెలలు సంవత్సరం అయితే ఈజీగా పడుతుంది. వీలైనంత త్వరగా చేయాలనేదే మా ఆలోచన, మా రిక్వెస్ట్ కూడా హైకమాండ్ కి. చూద్దాం ఎప్పుడు. కానీ ఎందుకు ఆగేశారు? 3 మొత్తం 6 కంప్లీట్ చేయకుండా ఓన్లీ 3 మాత్రం ఎందుకు ఫిల్అప్ చేశారు? ప్రస్తుత పరిస్థితులు 3 ఫిల్అప్ చేశారు. ఇంకా మీకు తెలుసు కదా, ఇప్పుడు కేబినెట్ లో బర్తులు ఇంకా 3 ఉంటే దాదాపు 7-8 మంది ఆశావాళ్ళు ఉన్నారు. అందరు కూడా సమర్థులే. కుల సమైక్యం వల్ల కొందరికి అవకాశాలు రాకుండా పోయినాయి. అది ఇంకొంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. కొద్ది కసరత్తు చేసిన తర్వాత మిగతా 3 కూడా భర్తీ చేసే అవకాశం ఉంది. సరే, ఇప్పుడు కాంగ్రెస్ కి అనాదిగా అండగా